వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. జియోగ్రఫీలో రీసెంట్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. గ్రీన్లాండ్ ఎక్కడుంది? వేర్ ఈజ్ గ్రీన్లాండ్? గ్రీన్లాండ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఐలాండ్, ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపము. ఈ గ్రీన్లాండ్ అనేది ఆర్కిటిక్ సర్కిల్లో ఉంది. ఆర్కిటిక్ సర్కిల్ ఎక్కడుంది? గ్లోబ్ ఇలా తీసుకుంటే 90 డిగ్రీ నార్త్ని మనం ఆర్కిటిక్ సర్కిల్ అని, 90 డిగ్రీ సౌత్ని మనం అంటార్కిటిక్ సర్కిల్ అని అంటాం. ఈ రెండు ఐస్తో కప్పబడినటువంటి ప్రాంతాలు. ఎందుకంటే సన్ రైస్ అనేది ఏటవాలుగా పడతాయి మనకి, అండ్ ఎర్త్ 23.5 డిగ్రీ టిల్ట్ అయి తిరుగుతూ ఉంటుంది. అందుకోసమని ఈ 90 డిగ్రీ నార్త్ 90 డిగ్రీ సౌత్లో సోలార్ రేడియేషన్ తక్కువగా ఉంటుంది, మనకి ఎక్కువగా ఐస్ క్యాప్స్తో నిండిపోయి ఉంటుంది. ఈ ఆర్కిటిక్ సర్కిల్లో గ్రీన్లాండ్ ఉంది. ఆర్కిటిక్ సర్కిల్లోనే మొత్తం 8 కంట్రీస్ ఉంటాయి దాదాపుగా. వాటిల్లో ఈ గ్రీన్లాండ్ ఒకటి, రష్యా, యుఎస్ఏ, ఐస్లాండ్, నార్వే, కెనడా, ఇవన్నీ, డెన్మార్క్, ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి. గ్రీన్లాండ్ అనేది ది అటానమస్ టెరిటరీ ఆఫ్ డెన్మార్క్గా చెప్తారు. డెన్మార్క్కి అటానమస్ టెరిటరీ అనమాట, స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి ఒక ప్రాంతమే, కానీ డెన్మార్క్ దగ్గర ఉంటుంది ఇది. దీని యొక్క రాజధాని నూక్, ఇది సౌత్ వెస్ట్ పార్ట్లో ఉంది. యుఎస్ఏ నుంచి 3200 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. కోపెన్ హ్యాగన్, డెన్మార్క్ రాజధాని నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రీన్లాండ్ విషయానికి వస్తే పాపులేషన్ అనేవాళ్ళు ఎక్కువగా కోస్టల్ ఏరియాస్లోనే ఎక్కువగా నివసిస్తారు, అండ్ ఎక్కువ మంచుతో కప్పబడిన ప్రాంతం కాబట్టి అప్రాక్సిమేట్గా ఇక్కడ ఒక 50,000 56,000 మంది జనాభా మాత్రమే ఉన్నారు. ఈ నివసించే వాళ్ళు కూడా కోస్టల్ లైన్లోనే ఉన్నారు. అది నూక్ అంటే గ్రీన్లాండ్ రాజధానిలోనే 1/3 పాపులేషన్ ఉంది. 1/3 పాపులేషన్ ఒక రాజధానిలోనే ఉంది. మొత్తం 56,000 మంది కన్నా ఎక్కువ లేదు, ఎందుకంటే ఐసీ క్యాప్స్తో నిండిపోయి ఉంది. ఈ మధ్య ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా చల్లగా ఉంటుంది అండ్ నివసించడానికి ఆమోగ్యం కాని ప్రాంతం, అందుకనే కోస్టల్ సిటీస్లోనే ఎక్కువగా ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ గ్రీన్లాండ్లో మొత్తం 100% టెరిటరీలో 80% ఐస్తో కప్పబడి ఉంటుంది. 20% మాత్రమే కొంచెం నార్మల్గా నివసించే ప్రాంతాలు ఉంటాయి. అందుకనే ఆ 20% ప్రాంతాలు కూడా కోస్టల్ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి కోస్టల్లో ఎక్కువగా ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇది మొత్తం కూడా నార్త్ అమెరికాలో పార్ట్ ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్లో గ్రీన్లాండ్ అనేది ఒక దేశంగా మనం చెప్తాం అనమాట. సెకండ్ లార్జెస్ట్ బాడీ ఆఫ్ ఐస్ ఆన్ ఎర్త్, అంటే భూమి మీద ఉన్నటువంటి ఐస్తో కప్పబడిన ప్రదేశాల్లో రెండవ అతిపెద్ద ప్రాంతం అండి ఈ గ్రీన్లాండ్ అనేది. ఇది గ్రీన్లాండ్కి సంబంధించి. ఈ గ్రీన్లాండ్ ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశంలో ఉంది, అందుకే అమెరికా దీన్ని క్యాప్చర్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే రష్యాతో ఎక్కువగా ఆర్కిటిక్ ఓషన్లో రష్యా ఎక్కువగా బౌండరీ కలిగి ఉంది ఆర్కిటిక్ సర్కిల్లో, అండ్ యుఎస్ఏకి రష్యాకి మధ్యలో బేరింగ్ స్ట్రైట్ ఉంటుంది, 85 కిలోమీటర్ల బేరింగ్ స్ట్రైట్ ఉంటుందన్నమాట. ఈ లాంగెస్ట్ కోస్టల్ లైన్ కలిగి ఉన్నటువంటి కంట్రీ రష్యా. ఈ ప్రాంతంలో ఎక్కువగా మినరల్స్ రిచ్ ఏరియా, స్ట్రాటజిక్గా మిలిటరీ లొకేషన్ ఏరియా. దాంతో దీన్ని క్యాప్చర్ చేసుకుంటే జియో పాలిటిక్స్లో అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉండొచ్చు అనే భావన మేజర్ కంట్రీస్లో ఉంటుంది. అందుకే